స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 2 గంటల నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. వైద్యనాథేశ్వరుడు కోరికలు తీర్చే స్వామిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందాడు. శివుడికి 108 బిందువులతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మూడో వారం భక్తులు అతి రద్దీగా ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఈ వైద్యనాథేశ్వర దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ వైద్యనాథుడిగా వెలిశాడు దేవుడు. ఈ వైద్యనాథేశ్వర దేవాలయంలో మొక్కుకుంటే సకల అష్టైశ్వర్యాలు అలాగే ఆరోగ్యం ఇస్తాడని ఇక్కడ భక్తులు అపారమైన నమ్మకం. అదేవిధంగా నిన్న స్వామివారికి ఊయలోత్సవం జరిపించాం. అదేవిధంగా రేపు సాయంత్రం 7 గంటలకి స్వామివారి నంది మండపంలో స్వామివారికి పుష్పాభిషేకం కూడా శివపార్వతులకి పుష్పాభిషేకం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదే వచ్చే సోమవారం నాడు ఆఖరి సోమవారం నాడు గంగా పుష్కరిణిలో శివగంగా పుష్కరిణికి గంగామాత హారతి ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు ఒక 5,000 మందికి అన్నప్రసాదాన్ని కూడా వితరణ చేయడం జరుగుతుంది. వెలిసిన శ్రీ వైద్యనాథేశ్వర దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం కార్తీక శోభ సంతరించుకుంది. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవస్థానంలో కార్తీక మాసం 3 సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకోవటం మొదలైంది. శివకేశవులకు భేదం లేదని చెప్పే ఈ కార్తీక మాసంలో శివునికి ప్రీతికరమైన అభిషేకాలు, విష్ణుమూర్తికి శాలిగ్రామ దానాల వలన పుణ్యం వస్తుందన్నది భక్తుల నమ్మకం. స్వామివారికి కార్తీక మాసం అత్యంత వైభవంగా ప్రారంభించబడి ఇవాళ 3వ వారం జరుగుతోంది. భక్తులందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం దర్శనాన్ని ఎదురు చూస్తుండగా గోదర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అనేటువంటిది జరిగింది. ఈ స్వామివారిని 3వ సోమవారం స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకాది కార్యక్రమాన్ని కూడా భక్తి శ్రద్ధతో భక్తులందరూ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అలాగే ఇవాళ ఎవరైతే శివుడు దర్శనం చేసుకుని ఉపవాస దీక్షలు చేస్తూ అర్థం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం ఎవరైతే చేస్తారో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఎవరైతే భోజనం చేసి స్వామివారి యొక్క నామస్యం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మోక్షాన్ని కలిగిస్తారని మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. స్వామివారికి కార్తీక మాసం అత్యంత వైభవంగా ప్రారంభించబడి ఇవాళ 3వ వారం జరుగుతోంది. భక్తులందరూ కూడా